ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? కోడిగుడ్లు సరఫరా ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వైకాపా హయాంలో తన దగ్గర 28 లక్షలు తీసుకొని మోసగించాడని మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. మోసం కేసులో ఉన్న నిందితుడిని మాజీ మంత్రి గారు కారులో ఎక్కించుకుంటున్నప్పుడు జన్మకు బాబోడరా యాదవ్ అని ఇంకో జన్మ ఉందలే. ఆ విషయం తెలిసిన పోలీసులు అరెస్ట్ చేయడానికి అక్కడకు వెళ్తున్నప్పుడు విడుదల రజనీ గారు అడ్డుకొని అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? కేకలు వేశారు. సిఐ గారు సిఐ గారు సిఐ హీరో అన్న పదం ఏమాత్రం తగ్గదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఈరోజు సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా. నా సీట్లో ఉంచి నన్ను అక్కడి నుంచి అసలు ఏంటి ఎందుకు మాట్లాడలేకపోతే కళ్ళలో చూసి మాట్లాడు. అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలా నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మంచి చేశాం కానీ ఓడిపోయాం. ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా? మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. పొద్దున కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కొక్కరికి.